మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 24కి అయితే రావడం జరిగింది. అంటే ఆల్రెడీ మనం 23 పేపర్స్ చూసాం. మ్యాథ్స్ క్వశ్చన్స్ 23 పేపర్స్లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ చూసాం. సో ఇప్పుడు 24th పేపర్కి వచ్చామన్నమాట. సో దీనికి నేనైతే ఆల్రెడీ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశానండి. సో మీరు ఆ ప్లేలిస్ట్లో చూడొచ్చు, ఇంతవరకు చూడకపోయి ఉంటే ముందు వీడియోస్ అన్నీ కూడా. ఓకేనా? సో వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని ఫాస్ట్గా కామెంట్ చేయండి. వాయిస్ క్లియరా? చూసుకోండి, ఇక పైనుంచి మళ్ళీ మనం రాత్రి 7 గంటలకైతే మనం లైవ్ చేయడానికైతే ప్రయత్నిద్దాం. ఓకేనా? బాగా గ్యాప్ వచ్చింది యాక్చువల్లీ, బట్ స్టిల్ మనం విల్ ట్రై టు డూ అండి 7 o'clock. ఓకే, ఎస్ అంటున్నారు, ఫైన్. సో ఒకసారి ఫాస్ట్గా అందరూ స్టార్ట్ అని కామెంట్ చేసేయండి. క్లాస్ స్టార్ట్ చేసేద్దాం మనం. హాయ్ అండి అజ్జు గారు, హాయ్ రహీం, హాయ్ శివప్రసాద్. థ్యాంక్ యూ అండి రవి గారు. సో ఒకసారి మీరు ఒకవేళ బ్యాక్ ఉంటే లైవ్కి వచ్చేయండి. ఓకేనా? యా అండి, 10 minutes వీడియోస్ కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఈ లైవ్ కూడా మనం అయితే రోజు 7 o'clockకి చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. సో ఇంకా సౌండ్ స్లో వస్తుంది. సౌండ్ స్లో వస్తుందా అండి? సౌండ్ ఆల్రెడీ మనం సెట్ చేసాం కదా. వాయిస్ ఒక్క నిమిషం. సౌండ్ వాల్యూమ్ ఇప్పుడు సరిపోయిందా అండి? ఇప్పుడు చూడండి, వాల్యూమ్ ఇప్పుడు సరిపోయిందా? %150 పెట్టాం. కావాలంటే 200% అయినా చేయొచ్చు, మరీ ఎక్కువ అయిపోవచ్చుకోవడం మళ్ళీ సౌండ్. వాల్యూమ్ ఇప్పుడు ఓకేనా? ఓకేనా? ఓకే. సో ఇంక ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎవ్రీ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ కూడా అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా అంటున్నారు. సో ఇచ్చిన ఈ డేటాలోని మీడియన్ కనుక్కోమంటున్నారు. ఏంటి తెలుగులో? మధ్యగతం కనుక్కోమంటున్నారండి. మధ్యగతం. సో మీడియన్ కనుక్కోమంటున్నారు, మధ్యగతం. మీడియన్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసినప్పుడు, అంటే చిన్న నుంచి పెద్ద రాసినప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఏదైతే ఉంటుందో అదే మీడియన్ అవుతుంది, మధ్యగతం అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో అంటే దీన్ని ఏం చేయాలి మనం? చిన్న నుంచి పెద్దకి ఆర్డర్లో రాసుకోవాలి. లేదా ఒక పని చేయొచ్చు, జస్ట్ ఒకసారి ఫస్ట్ స్మాలెస్ట్ ఏంటి అన్నిట్లో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 11 కదా, 11ని క్యాన్సిల్ చేసా. అలా అటు హైయెస్ట్ని క్యాన్సిల్ చేస్తాను, అంటే స్మాలెస్ట్ హైయెస్ట్, అలా అలా క్యాన్సిల్ చేసుకుంటూ వస్తాను. అప్పుడు కరెక్ట్గా మధ్యలోది ఏంటిది అనేది అది మిగులుతుంది. ఓకేనా? సో ఇటు 11 క్యాన్సిల్ చేసా, అన్నిటికంటే పెద్దది ఏంటి? 75 క్యాన్సిల్ చేసా. సో నెక్స్ట్ 11 తర్వాత ఉంది 16, 75 కంటే ముందున్నది 71, 11 తర్వాత 15 ఉంది. ఓకేనా? మూడోది 16 అయింది. ఓకే, సో 71 కంటే ముందున్నది 51 కూడా క్యాన్సిల్ చేశాను. సో 16 తర్వాత 17 క్యాన్సిల్ అయింది. సో అటు నుంచి చూస్తే 33 క్యాన్సిల్ అవుతుంది. ఓకే,
సో ఇంకా మిగిలిపోయిన ఏంటి 18, 22 మిగిలాయి. చూసుకోండి, ఎప్పుడైనా సరే 2 మిగిలాయి అనుకోండి, ఆ రెండిటికి మధ్యదనమాట, అంటే ఆ రెండిటికి యావరేజ్ కనుక్కుంటాం, అది మీడియన్ అవుతుంది. సో 18 మిగిలింది, ఇటు 22 మిగిలింది, అంటే 18కి 22కి యావరేజ్ అంటే మధ్యలో ఉన్నది ఏంటి 20 కదా. సో 20 మీడియన్ అవుతుంది ఇక్కడ అని చెప్పొచ్చు. అంటే మీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 ఎప్పుడైతే ఉన్నాయో కరెక్ట్గా మనకి ఏమవుతుంది, మధ్యలో 2 వస్తాయి. సో ఆ రెండిటికి మనం యావరేజ్ కనుక్కోవాలి, అదే మీడియన్ అవుతుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు 2 ఉంటాయి మధ్యలో, సో ఆ రెండిటికి సెంటర్లో ఉన్నది మనం ఫైండ్ చేయాలన్నమాట. ఓకేనా, రైట్ అండి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, కొంతమంది మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ మిస్టేక్స్ అనేవి చేయకుండా మనం చూసుకోవాలి. ఓకేనా, 22 అని ఎక్కువ మంది చెప్తున్నారు ఏంటి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 3 స్క్వేర్ హోల్ క్యూబ్ అంట ప్లస్ 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అంట. 3 స్క్వేర్ అంటే ఎంత, 9 కదా, అంటే 9 క్యూబ్, ప్లస్ 2 క్యూబ్ అంటే ఎంత, 8 కదా, అంటే 8 స్క్వేర్. సో 9 క్యూబ్ ఎంత, 729, ప్లస్ 8 స్క్వేర్ ఎంత, 64. ఎండింగ్లో ఏముంది, 3 వచ్చింది, అంటే క్లియర్గా 793 ఆన్సర్ అని చెప్పచ్చు. అంతేనా, ఈజీ క్వశ్చన్ కదా. ఇందులో పెద్ద క్యూబ్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇప్పటికి 1 నుంచి 15 క్యూబ్ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్క్వేర్స్ అయితే 1 నుంచి 30 స్క్వేర్ వరకు మనకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఇవి ఖచ్చితంగా ఐడియా ఉండాల్సిందే. ఓకేనా, వెరీ గుడ్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, కోట వెంకటరమణ గారు, రేణు, గుడ్ అండి. ఒకసారి ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి, ఫాస్ట్గా ఒకసారి అందరూ. బాగా గ్యాప్ వచ్చింది, యాక్చువల్లీ నియర్లీ 1 month మన లైక్ గ్యాప్ వచ్చింది. బట్ మళ్ళీ ఇప్పటి నుంచి మోస్ట్లీ మనం కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేద్దాం. ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకైతే మనం లైవ్ చెప్పడానికైతే ట్రై చేద్దాం. ఓకేనా, సో ఏం చెప్తున్నారు, మంత్లీ శాలరీ లాస్ట్ ఇయర్ వచ్చేసి 34,500 ఉందంటండి, 34,500. ఈ ఇయర్ వచ్చేసి ఎంత ఉందంట, 38,640 ఉందంట. ఈ సంవత్సరం 38,640 ఉందంట. అలా అయితే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి చూస్తే ఎంత శాతం పెరిగిందని అడుగుతున్నారు. ఎంత పెరిగింది చూడండి, 34,500 నుంచి 38,640, అంటే డిఫరెన్స్ దీనిలోంచి దాన్ని తీసేయండి. అంటే ఇదెంత, 140 వచ్చిందా చివరిలో, 38లోంచి 4 తీస్తే 34 తీస్తే 4,140 పెరిగిందండి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, 34,500 మీద 4,140 పెరిగింది. 10% ఎంత, 3,450. 1% ఎంత, 345. చూడండి 10కి దగ్గరలో ఉన్నాయి. ఇది ఎలాగ అర్థమైపోయింది మనకి, 10కి దగ్గరలోనే కదా ఉంటుంది, 3,450, 345 1%. అవునా, ఇప్పుడు సింపుల్గా అబ్జర్వ్ చేయండి, దగ్గరలో 700 యాడ్ అవుతుంది, అంటే దీనికి 2 times ఉందా, 2 times ఎంత, 690. అంటే ఇది 2%, ఇది 10%, ఇది 2%. సో కరెక్ట్గా ఎంత ఉంది, 12% పెరిగింది అని చెప్పచ్చు. ఓకేనా, ఎగ్జాక్ట్గా మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు, చూస్తే కూడా మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెంకటరమణ, రేణు, వెరీ గుడ్ అండి. ఇందాకలు కూడా సేమ్ మీ ఇద్దరే ఆన్సర్ చేశారు, వెరీ వెరీ నైస్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏంటి, 3 స్కీమ్స్ ఇచ్చారు. 3 స్కీమ్స్లోని ఏంటి మోస్ట్ బెనిఫిషియల్ ఏంటి, కస్టమర్కి అత్యంత లాభదాయకమైన పథకం ఏంటి అని అడుగుతున్నారు. స్కీమ్ 1 ఏంటి, బై 5 get 3 ఫ్రీ అంటున్నారండి. బై 5 get 3 ఫ్రీ, 5 కొనండి ఇంకో 3 ఉచితంగా పొందండి. స్కీమ్ 2 బై 5 get 6, 5 కొనండి 6 పొందండి. చూసుకోండి, ఫ్రీ ఇక్కడ లేదు అంటే అర్థం చేసుకోవాలి, 6 ఉచితంగా పొందండి అని కాదు, 5 కొంటే మీకు 6 వస్తాయి, అంటే ఒకటే ఫ్రీగా వస్తుంది అనమాట. అక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ. స్కీమ్ 3 ఏమంటున్నాడంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్,
రెండు వరుస తగ్గింపులు 10% మరియు 15%, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 15% అంటున్నారు. సో ఈ అన్నిట్లో అంటే సింపుల్గా ఎక్కువ డిస్కౌంట్ ఎందులో వస్తుంది అనేది మనం ఫైండ్ చేయాలంతే, అంతకంటే ఏమీ లేదు. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, బై 5 గెట్ 3 ఫ్రీ అన్నారు. అవునా? బై 5 గెట్ 3 ఫ్రీ. 5 కొని 5 కొంటే 3 ఉచితంగా పొందండి అంటున్నారు. అంటే టోటల్ ఎన్ని వచ్చాయి? టోటల్ 8 అయ్యాయా? 5 + 3 ఎన్ని? మొత్తం 8కి ఎన్ని ఫ్రీ? 3 ఫ్రీ. 8కి 3 ఫ్రీ. ఇక్కడ మొత్తం ఎన్ని? 6కి 1 ఫ్రీ, 1/6. ఇది చూడండి, 10% 5% అంటే మనం సింపుల్గా ఏబి, ఇప్పుడు ఇది ఏంటి? ఇది -10, ఇది -5 ప్లస్ a + b/ab/100 ఉంది కదా. ఇప్పుడు అప్రాక్సిమేట్గా దీని పర్సంటేజ్ ఎంత వస్తుంది? 1/8 అంటే 12.5, 3/8 అంటే 3 × 12.5 అంటే 37%, 37.5% వస్తుంది. ఇదేమో చాలా తక్కువ వస్తుంది, 16%, 16.66. ఇది కూడా చాలా తక్కువ వస్తుంది. సో క్లియర్గా ఏది ఎక్కువ డిస్కౌంట్ ఉంది? ఇదే కదా. ఎస్, స్కీమ్ 1 డిస్కౌంట్ ఎక్కువ ఉంది. ఇదంతా మనకు తెలియాలి, ఫ్రాక్షన్ ఖచ్చితంగా తెలియాలి. 1/8 అంటే 12.5%, 3/8 అంటే 37.5% అయింది. సో క్లియర్గా స్కీమ్ 1లోనే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? సో 4th వన్ ఆప్షన్ బి అవుతుంది. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 4th వన్ స్కీమ్ 2 రాంగ్ అండి. స్కీమ్ 1 వెరీ గుడ్, రాజు గారు కరెక్ట్గా చెప్పారు, గుడ్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి? రికరింగ్ డెసిమల్ని ఒక ఫ్రాక్షన్ కింద మార్చడం ఈజీగా ఎలా చేయాలి అంటే, సింపుల్గా ఏం చేయాలి? బార్ ఉన్నది మొత్తం, అంటే మొత్తం నెంబర్ ఎంత? 424లోంచి ఆ బార్ లేని దాన్ని మాత్రం మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 420 వచ్చిందా? ఆ 420ని దేంతో డివైడ్ చేయాలి? బార్ ఎన్ని డిజిట్స్కి ఉంది? 2 డిజిట్స్కి ఉంది కాబట్టి 2 9లు వేసుకోవాలి. 1 డిజిట్కి లేదు బారు కాబట్టి 0 పెట్టుకోవాలి. అంతేనా? సో క్యాన్సిల్ చేసుకుంటే 3 14s, 3 33s, అంటే 14/33 అంటే ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? 14/33 ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ చెప్పింది ఎవరు? మీరు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయాలి. చిరంజీవి గారు ఫస్ట్ చెప్పారు, వెరీ నైస్ అండి. సో ఒక చిన్న ఇంటిమేషన్ చూసుకొని, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ మన జీజేపీ తెలుగు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. 150+ గంటల క్లాసులు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా కేవలం 500 రూపాయలకి మాత్రమే 6 months వ్యాలిడిటీ, 10 ప్రీవియస్ పేపర్స్ ప్లస్ 10 మోడల్ పేపర్స్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు యాప్లో సైన్ అప్ అయ్యి కోర్స్ కొనుక్కోవచ్చు అనమాట స్టోర్లో. 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏ టెక్స్ట్ బుక్ హ్యాస్ 892 pages. ఒక పుస్తకంలో ఎన్ని ఉన్నాయంట? 892 పేజీలు ఉన్నాయంట. దాన్ని 2 భాగాలుగా విభజించారంట పుస్తకాన్ని. ఓకేనా? సెకండ్ పార్ట్ హ్యాస్ 52 pages లెస్ దాన్ ద ఫస్ట్. రెండవ భాగం మొదటి భాగం కంటే 52 పేజీలు తక్కువ అంటున్నారు. హౌ మెనీ పేజెస్ ఆర్ ఇన్ ద సెకండ్ పార్ట్? అలా అయితే రెండవ భాగంలో పేజీలు ఎన్నున్నాయి అని అడుగుతున్నారండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సింపుల్గా నేను ఒక విషయం చెప్తాను, ఎప్పుడు కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ మొత్తం 8 పేజీలు ఉన్నాయనుకోండి ఒక పుస్తకంలోని.
దాన్ని 2 భాగాలు చేశారు అనుకుందాం. ఒక భాగం ఇంకో భాగం కంటే 2 పేజీలు ఎక్కువ ఉన్నాయని అనుకుందామండి. సో ఎప్పుడైతే ఏదైతే ఎక్కువ ఉందో ఆ రెండింటిని మైనస్ చేసేయాలి. ఎక్కువ ఉన్నదాన్ని మైనస్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? సమానంగా ఉన్నది వస్తుంది. అంటే 6 పేజీలని 2 భాగాలు చేయొచ్చు. అంటే ఇది 3 అవుతుంది అనమాట. ఆ ఎక్కువ ఉన్నది యాడ్ చేస్తాం అనుకోండి, అంటే ఇది 5 పేజీలు, ఇది 3 పేజీలు అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదు, ఎప్పుడు కూడా ఎక్కువ ఉన్నదాన్ని మైనస్ చేయాలి ఫస్ట్. అంటే 892లోంచి 52 తీసేయండి. అంటే మిగతా 840 పేజెస్ ఏమని అర్థం? సమానంగా ఉన్నాయని అర్థం. ఆ రెండింటికి ఈక్వల్ చేయాలి కరెక్ట్గా. కానీ ఇక్కడ ఏం చెప్పారు? దేనికి ఎక్కువ ఉన్నాయి? ఫస్ట్ పార్ట్కి ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి? సెకండ్ పార్ట్ ఎంత అన్నారు. సో క్లియర్గా 840కి సగం ఎంత? 420. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. కానీ ఫస్ట్ పార్ట్ ఎక్కువ కదా, కాబట్టి ఆ 52 దీనికి కలపాలన్నమాట. కానీ మనల్ని అడిగింది సెకండ్ పార్ట్ ఎన్ని ఉన్నాయని కదా, అంటే 420 పేజీలు ఉన్నాయి అని చెప్పొచ్చు మనం. ఓకేనా? సో 6th క్వశ్చన్ ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ చిరంజీవి గారు చెప్పారు. వెరీ నైస్ అండి. ఎవ్రీబడి అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఈజీ క్వశ్చనే కదా ఇది. ఏంటి? 3 ప్యారలల్ లైన్స్ ఉన్నాయన్నారు, 3 సమాంతర రేఖలు ఉన్నాయి, 2 ట్రాన్స్వర్సల్స్ వెళ్తున్నాయి. ఇది ఒక ట్రాన్స్వర్స్, ఒక తిర్యక్ రేఖ, ఇది మరొక తిర్యక్ రేఖ. అలా అయితే దీని నిష్పత్తి ఇచ్చారండి. ఏంటి? ఇది ఈజ్ టు ఇది రేషియో ఇచ్చారు. ఎంతంట? ఇది ఏ, ఇది బి అనుకోండి. దీని రేషియో A:B=3:4 అన్నారు. అలా అయితే వీటి రేషియో సిడి అనుకోండి, వీటి రేషియో ఎంత అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ A:B=C:D అవుతుంది. A/B=C/D అవుతుంది. అంటే ఆ నిష్పత్తులు సమానంగా ఉంటాయి. సో ఇది కూడా ఏమవుతుంది? 3:4 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఎక్కడ వాడతాం? ఈ థీరంని ఎక్కడ వాడతాం చెప్పండి? ఎవరైనా చెప్పండి చూద్దాం. దీన్ని ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాం? యాక్చువల్లీ వేరే క్వశ్చన్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తుంటాం. ఏ క్వశ్చన్లో, ఏ క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం చెప్పండి? ఒక క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లో మనం యూజ్ చేస్తాం. తప్పకుండా అండి ప్రవీణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. బట్ యాక్చువల్లీ ఏంటంటే లైవ్లో కొంచెం ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట లైవ్ వీడియో చేయడానికి. బేసిక్గా యాక్చువల్లీ సేమ్ ఈ టాపిక్ని మనం జామెట్రీలోనే యూజ్ చేస్తామండి. ఎక్కడ అంటే ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, ఓకేనా? ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, కరెక్ట్గా మనకి సెంటర్లోని ఒక లైన్ ఉందనుకోండి, ఓకే, ఒక లైన్ ఉందనుకోండి. అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లో కూడా మనకి వీళ్ళు ఏమిస్తారంటే ఇవి ఇవ్వచ్చు లెన్స్, అలాగే ఇది కూడా ఒక లెంత్ ఇవ్వచ్చు. దీన్ని కనుక్కోవాల్సిన అవసరం రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం యూజ్ చేస్తాం. ఎక్కడ సేమ్ ఎలా అప్లై అవుతుంది? ఒక ప్యారలల్ లైన్ ఇలా మనం గీసుకుంటే ఆటోమేటిక్గా 3 ప్యారలల్ లైన్స్ అవుతున్నాయా? అప్పుడు ఈ రేషియో కూడా ఈ రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్లో కూడా మనం సేమ్ ఇదే అప్లై చేస్తామన్నమాట. ఓకేనా? సేమ్ అదే, బట్ ఆ లైన్ ఉండదు, మనం ఎక్స్టర్నల్గా అనుకుంటాం సింపుల్గా. సో లైన్ గీసినా గీయకపోయినా ఈ రేషియోస్ ఈక్వల్ అనేది మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఒకటే సంగతి ఏంటి, ఇవి ప్యారలల్ లైన్స్ అవ్వాలి, అదొకటే మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
మీన్ ఆఫ్ 36 నెంబర్స్ ఈజ్ 42. 36 సంఖ్యల సగటు 42 అంట. ఒక నెంబర్ 47 బదులుగా పొరపాటున 47ని 41గా చదివారంట. వన్ నెంబర్ 47 వాస్ మిస్రెడ్ యాజ్ 41. అలా అయితే కరెక్ట్ మీన్ ఏంటి, అసలైన సగటు ఏంటి అని అడుగుతున్నారు. జామెట్రీ పైన క్లాస్ తీసుకోండి, వెరీ సూన్ చూద్దామండి. జీజేపీ యాప్లో ఉన్నాయండి, మన క్లాసెస్ ఉన్నాయి. మీకు ఇప్పుడు గ్రూప్ డీకి సంబంధించి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ ఓన్లీ 500 రూపీస్కి 6 months వ్యాలిడిటీ కూడా ఉంది. డెఫినెట్గా మీరు అవి జాయిన్ అవ్వచ్చు, చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, ఈజీ క్వశ్చన్ కాదా ఇది? ఏంటి, ఒక నెంబర్ 47కి బదులు 41 వేసారంటండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ 41 ప్లేస్లో మళ్ళీ 47 పెట్టాలంటే 6 పెరుగుతుంది. ఇప్పుడు 6 యావరేజ్ అంటే ఏం చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం, సమానంగా పంచడం. సో ఇప్పుడు ఈ 6 పెరిగిన దాన్ని ఎన్ని నెంబర్స్ సమానంగా పంచాలి, మొత్తం ఉన్నోట్లకి అన్నిటికీ సమానంగా పంచాలంటే 36 నెంబర్లకి సమానంగా పంచాలి. సో అంటే ఒక్కొక్క నెంబర్కి ఎంత వస్తుంది, 6/36. ప్రతి నెంబర్కి 6 ఒకట్లు 6 6లు అంటే 1/6 పెరుగుతుందండి యావరేజ్, అంతేనా? ఒక్కొక్క నెంబర్కి 1/6 ఇస్తున్నాం. 1/6 అంటే ఎంత, 0.1666 అంటే 0.17 అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఆప్షన్లో క్లియర్గా అదేనా ఉంది. అంటే ఆ యావరేజ్కి ఆ 0.17 పెరిగింది అంటే 42.17 అయ్యింది. ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మన జీజేపీ తెలుగు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందండి. సో చాలా తక్కువ ఫీజే మనం పెట్టడం జరిగింది మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్కి. ఓకేనా? ఇంకా వాటిలోని మనం ప్రీవియస్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ కూడా అప్డేట్ చేస్తాం. అండ్ కొన్ని చూస్తాను నేను, ఇంకా రీజనింగ్ కూడా కొంచెం వాటిని కూడా కొంచెం చేంజ్ చేద్దాం. ఓకేనా? చాలామందికి తెలియదు క్లాస్ అప్లోడ్ చేస్తున్నట్టు. అండ్ మరి మీరు మీ సైడ్ నుంచి మీరు కూడా షేర్ చేస్తే కదా తెలుస్తుంది. యూట్యూబ్ కూడా ఎందుకో కొంచెం పాత ఛానల్స్ని ఎంకరేజ్ చేయడం మానేసింది బేసిక్గా. వై ఐ డోంట్ నో. ఇదే లైవ్ క్లాసెస్ నేను సుమన్ సార్ అనే ఛానల్లో అప్లోడ్ చేశాను యాక్చువల్లీ. కొంతమంది చూశారు, మేబీ ఎవరైనా చూసారా కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి అన్నారు. ఏ వయసు బి వయసుకు రెండింతలంట. బి ఈజ్ 1/3 యాజ్ ఓల్డ్ యాజ్ సి. బి వయసు సి వయసుకు 1/3 వంతు అంట. అప్పుడు సమ్ ఆఫ్ ఏజెస్ ఇచ్చారు ఏబిసి 42 సంవత్సరాలని. అలా అయితే ఏబి యొక్క వయసులో మొత్తం ఎంత అని అడుగుతున్నారు. సరే, ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనకేం తెలుసు, ఏ ఏజ్ బికి డబల్ ఉందంట. సరే, బి ఏజ్ సిలో 3వ వంతు ఉందంట. అంటే సి 3 భాగాలు అనుకోండి, అప్పుడు బి ఏమవుతుంది, 1 భాగమే కదా అవుతుంది బి, అంతేనా? ఏ ఏమవుతుంది, బికి డబల్ ఉంది అంటే 2 భాగాలు అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమొచ్చారు, 3 కలిపితే ఎన్ని భాగాలు, 3 + 2 + 1 అంటే 6 parts 42కి ఈక్వల్. అంటే 1 part 7కి ఈక్వల్. అంటే 1 part 7కి ఈక్వల్ అంటే ఇది 14, ఇది 7, ఇది 21. క్వశ్చన్ ఏం అడిగారు, సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ బి ఏజ్ కలపమంటున్నారు. 14 + 7 21 years అవుతుంది. ఓకేనా? 21 years అవుతుంది. సో సింపుల్గా దీన్ని చూసినా మీకు అర్థమైపోవాలి, ఇది 2 భాగాలు ఇది 1 భాగం అని తెలిసినప్పుడు ఇది 3 భాగాలే, ఇది కూడా 3 భాగాలే. అంటే క్లియర్గా ఉన్న దాంట్లో సమ్లోని సి సగం ఉంది, ఏబి కలిపితే సగం ఉంది. సో 42లో సగం ఉంటుంది. ఎలా అయినా సరే అదే ఆన్సర్ వస్తుంది. మీరు ఎంత ఫాస్ట్గా చూడగలిగితే అంత ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ నైస్. Find the value of sin square 22 plus sin square 68 to cos square 33 plus cos square 57. అంటే ఇక్కడ ఏమడుతున్నాడు, 2 అంటే ఇక్కడ రేషియో అడుగుతున్నాడు. ఓకేనా? అసలు చూసిన వెంటనే అది నా ఆన్సర్ చేయొచ్చా చేయకూడదా? చూడండి, 22 68ని చూసిన వెంటనే మీకు అర్థమైపోవాలి ఏంటి, 2 కలిపితే 90, 33ని 57ని కలిపితే కూడా 90.
అంటే ఇప్పుడు సైన్ స్క్వేర్ 22 ఏమవుతుంది, కాస్ స్క్వేర్ 68 అవుతుంది. అలాగే కాస్ స్క్వేర్ 33 ఇక్కడ సైన్ స్క్వేర్ 57 అవుతుంది. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే ఇది 1, ఇది కూడా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ఇది కూడా 1. సో 1:1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఎందుకైంది సైన్ 22 కాస్ 68? సైన్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అవుతుంది కనుక. అంటే సైన్ మనం ఇక్కడ ఏం చేసాం, 22ని ఏమని రాసుకోవచ్చు, 90 మైనస్ 68 రాసుకోవచ్చు. అంటే అది కాస్ 68కి ఈక్వల్ అవుతుంది. అలా ఈక్వల్ చేసామన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ట్రిగ్నోమెట్రీ 10 minutes వీడియోలో తప్పకుండా 10 minutes వీడియో ఆ సిరీస్ కూడా కంపల్సరీగా కంటిన్యూ చేద్దాం. అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దామండి. ఓకేనా? కాకపోతే ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ని 10 minutesలో చెప్పలేం, బట్ స్టిల్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఎల్సిఎం ఆఫ్ 48, 72 అండ్ అనదర్ నెంబర్ ఎక్స్ ఈజ్ 576. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూస్ కెన్ బి ఎక్స్ అంటున్నారు. 48, 72 మరియు ఇంకొక సంఖ్య ఎక్స్ యొక్క ఎల్సిఎం ఎంతంట, కాసాగు 576 అంట. అలా అయితే ఎక్స్ విలువ ఏది కావచ్చు అంటున్నారు. సో ఎక్స్కి చాలా రకాల వాల్యూస్ ఉండొచ్చు, కానీ ఇచ్చిన వాటిలో ఏది అవ్వచ్చు అనేది క్వశ్చన్. దీన్ని కొంచెం జాగ్రత్తగా మీరు సాల్వ్ చేయాలి. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేయండి, ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది తప్పకుండా. కొంచెం నీట్గా జాగ్రత్తగా చేస్తే. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం ఎప్పుడు కూడా, ఇంకొక నెంబర్ మనకు తెలియదు కదా, ముందు ఈ రెండింటికి ఎల్సిఎం చేద్దామా. ఈ రెండింటికి ఎల్సిఎం అంటే మొత్తం అన్ని మల్టిప్లై చేయొద్దు, కానీ జస్ట్ కామన్గా ఏముంది నాకు క్లియర్గా కనిపిస్తుంది, 24 కనిపిస్తుందా, ఇంకా 48లో 2 మిగిలిపోతుందా, 72లో 3 మిగిలిపోతుందా. ఓకేనా? ఇంటూ ఎంత చేస్తే 576 వస్తుంది చూద్దామా. 576 అంటే మనకేం తెలుసు, 24 × 24 అయినా, అవునా? సో 24 × 2 × 3 6, 6 × 4 చేస్తే అప్పుడు 24 అవుతుంది. ఇది కూడా 24 × 24 అయిపోతుందా. అంటే 4 ఖచ్చితంగా 4 మల్టిపుల్ అయితే ఎక్స్ అవ్వాలని అర్థమైంది. సరే, కానీ ఇంకా 4 అయితే అవ్వదు కదా. ఎందుకంటే చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 24 ఉంది, 2 ఉంది. ఈవెన్ నెంబర్స్ ఉండగా ఇంకా 4 వచ్చిందంటే అంటే వీటికంటే ఎక్కువ ఉండాలి ఇక్కడ. ఇప్పుడు చూడండి, మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు 6కి 8కి ఎల్సిఎం ఎంత 2 కామన్ తీస్తే 3 × 4 24. సో 24 ఎల్సిఎం అయింది. ఇప్పుడు కొత్తగా మనకి 4 అనేది వచ్చింది అనుకోండి, అయినా కానీ ఎల్సిఎం 24 కదా అవుతుంది, ఎందుకంటే ఆ 4 8లో ఉంది కాబట్టి. కానీ కొత్తగా ఏమొస్తే ఎల్సిఎం పెరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 48 అవ్వాలనుకోండి, దీనికి 2 times అవ్వాలనుకోండి, అంటే ఇక్కడ ఉన్న 2ల కంటే కూడా ఇంకా ఎక్కువ ఉండాలి అక్కడ. సో అలానే ఇక్కడ ఇంకా ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి అంటే, ఇక్కడ ఉన్న 2ల కంటే ఎక్కువ 4 ఉండాలి. ఇక్కడ ఎన్ని 2లు ఉన్నాయి, ఇదేంటి 24ని 3 × 8 రాసుకోవచ్చా, ఇది 2 రాసుకోవచ్చా, సేమ్ 2ఏనా. అంటే ఇక్కడ 8 × 2 16 ఉన్నది. 16 అనే ఈవెన్ నెంబర్ ఉండిపోయింది. సో ఆ 16ని కూడా మనం దీనికే ఇచ్చేయాలి. అంటే ఇది టోటల్ ఏమవుతుంది, 64 అవుతుంది. సో ఎక్స్ అనేది 64 యొక్క మల్టిపుల్ అవుతుంది అన్న విషయం మనకు అర్థం చేసుకోవాలి. సో 64 మల్టిపుల్ ఏముంది, 144 కాదు, 192 3 times ఉందిగా కరెక్ట్గా. ఎస్, 192 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఎల్సిఎం చాలా ఈజీనే, హెచ్సిఎఫ్ కూడా చాలా ఈజీనే, కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా ఆ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఉన్న ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనం తీసాం, అంటే ఎన్ని 2లు ఉన్నాయో 4 2లు ఉన్నాయి అంతేనా. 2 × 2 × 2 × 2 అంటే 16 ఉంది. ఆ 16ని మనం దీనికి మల్టిప్లై చేయాలి అంతే. ఓకే, సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, కొంతమంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్ వెంకటరమణ గారు. నెక్స్ట్ గేమ్ బాయ్, వెరీ గుడ్ అండి.
ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశారో ఇందాక క్వశ్చన్ అంటే మీకు ఎల్సిఎం గురించి చాలా బాగా తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ట్వెల్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ అంటున్నారు. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా ఏంటి? 4/3 పై ఆర్ క్యూబ్. ఇది ఎంతకి ఈక్వల్ అంటున్నారు? 36 పైకి ఈక్వల్ అంట. అలా అయితే డయామీటర్ అడిగారు, చూసుకోండి. వ్యాసం అడిగారు, ఓకేనా? పై క్యాన్సిల్ అయింది. 4 1s are 4 9s are. సో ఆర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3 × 9 అంటే 27. అంటే ఆర్ ఎంత అయింది? 3 అయింది అని చెప్పి వెళ్ళి వెంటనే 3 టిక్ పెట్టేస్తారు చాలామంది. ఆ మిస్టేక్ చేయకూడదు కదా. మనల్ని అడిగింది రేడియస్ కాదు కదా, వ్యాసార్థం కాదు, వ్యాసం అడిగారు కాబట్టి డయామీటర్ అడిగారు కాబట్టి దీనికి డబల్ ఉంటుంది, అంటే 6 సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా? 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఆ మిస్టేక్ మాత్రం చేయకూడదు. అక్కడ 3 వచ్చింది కదా అని 3 టిక్ పెట్టుకోవద్దు. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫైన్ అండి కళ్యాణ్ గారు, మీరు ఎలా ఉన్నారు సార్? ఒకసారి బేసిక్స్ చెప్పండి. నాన్ మ్యాథ్స్కి ఏం అర్థం కావటం లేదు సార్. బేసిక్స్ యాక్చువల్లీ మ్యాథ్స్ బేసిక్స్ ప్లాన్ చేద్దాం అంటూనే ప్లాన్ చేద్దామండి, తప్పకుండా బేసిక్స్ కూడా చెప్పడానికి ట్రై చేద్దాం, ఓకేనా? రీజనింగ్ క్లాస్ రేపు ఉంటుందండి. ఇంకా రోజు 7 o'clock అయితే మనం ఒక రోజు మ్యాథ్స్, ఇంకో రోజు రీజనింగ్ చెప్పుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి? నేచర్ ఆఫ్ రూట్స్ అన్నారు. వాటి స్వభావం ఏంటి? ఆ మూలాల యొక్క స్వభావం ఏంటి? ఎలా తెలుస్తుంది మనకి? చూసుకోండి. ax² + bx + c = 0 అనే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే మనం ఏం కనుక్కోవాలి? b² - 4ac వాల్యూ కనుక్కోవాలి. ఇది ఒకవేళ = 0 అనుకోండి, ఏమవుతాయి? రూట్స్ సమానం అవుతాయి. >0 అనుకోండి, ఏమవుతాయి? రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. <0 అయితే ఏమవుతాయి? ఇమాజినరీ రూట్స్ అవుతాయి. ఓకేనా? ఇమాజినరీ రూట్స్ అవుతాయి అన్నమాట. సో సింపుల్గా మనం ఇక్కడ కనుక్కోవాల్సింది b² - 4ac. b అంటే ఎంత? 6 అంటే 36 -4 × a × c. -4 ఇది -5, ఇది 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 4 × 5 20 × 3 60. ఓకేనా? సరిపోయిందా? సో 96 వచ్చింది. అంటే ఇది >0. అవునా? b² - 4ac = 0 అవ్వలేదు కదా. >0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్, అంటే నిజమైన మరియు భిన్న మూలాలు ఉంటాయి. ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ సీను. నెక్స్ట్ సైలు. వెరీ గుడ్ అండి. ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చారంట. కొంతమంది ఎంతమంది ఇచ్చారంట? ఓకే, ఎంతో కొంతమంది ఇచ్చారంట. అది ఇస్తే ఏమైందంట? 2 సంవత్సరాలు అది 1250 అయిందంట. 5 సంవత్సరాలు ఏమో 2000 అయిందంట. అలా అయితే వార్షిక వడ్డీ రేట్ ఎంత అంటున్నారు? వడ్డీ రేట్ అడుగుతున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలకి 1250 అయిందండి. 5 సంవత్సరాలకు 2000 అయిందండి. అంటే 3 సంవత్సరాలకి ఎంత పెరిగింది? 750 కదా పెరిగింది. 3 సంవత్సరాలకు 750 అంటే 1 సంవత్సరానికి ఎంత అవుతుంది? 250 కదా. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 1250 అయిందంటే ఇప్పుడు 1 సంవత్సరానికి 250 పెరుగుతుంది. అంటే 500 పెరిగిన తర్వాత అసలు ఉందండి, దానికి 500 పెరిగిన తర్వాత అప్పుడు అది 1250 అయిందని అర్థం. అంటే అసలు ఎంత? 750 అని అర్థం. సో అసలు 750కి ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది? 250 పెరుగుతుంది. అంటే 3వ వంతు పెరుగుతుంది. 3వ వంతు అంటే 33.33%. యాక్చువల్లీ చూసిన వెంటనే చాలా ఈజీగా ఇలా టిక్ పెట్టాల్సిన క్వశ్చన్ ఇది, అవునా కదా? ఎస్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. గేమ్ బాయ్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ నైస్ అండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. జస్ట్ 54 లైక్స్ ఉన్నాయి. టూ బ్యాడ్. 100 లైక్స్ అయినా సరే, మినిమం 100 లైక్స్ అయినా సరే మనం క్లాస్ అయిపోయేసరికి రావాలి. 100 లైక్స్ కూడా రావట్లేదు.
మీరేమో ఎవరికి షేర్ చేయరు. సో ఇక్కడ 4తోని 8తోని డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి ఇచ్చిన ఆప్షన్స్లో అని అడుగుతున్నారు. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. 8తో లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ అయ్యాయి అనుకోండి 8తో, అప్పుడు ఆ నెంబర్ మొత్తం 8తో డివిజిబుల్ అవుతుంది. అవునా? సో సింపుల్ 4తో మనం టెస్ట్ చేసుకుంటే చాలు కదా. ఫస్ట్ 4తో 82 అవుతుందా? ఎగ్జాక్ట్గా అవ్వట్లేదు కదా. 24 అవుతుందా? అవుతుంది. 42 అవుతుందా? అవ్వట్లే. ఇది కూడా 42 అవ్వట్లే. అసలు 4తో టెస్ట్ చేస్తేనే సరిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. అవునా? సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ సైలు చెప్పారు, వెరీ నైస్ అండి. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. ఐ థింక్ క్రిష్ కూడా చెప్పినట్టున్నారు, ఫస్ట్ వెంకటరమణ గారు కూడా చెప్పినట్టున్నారు. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారో తెలియదు కదా. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అన్నారండి, మూలాల లబ్ధం అన్నారు. మనకు తెలుసు కదా, ఏం తెలుసు? ax² + bx + c = 0 ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a, సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a. మూలాల లబ్ధం c/a, మూలాల మొత్తం -b/a. ఇక్కడ ఏంటి సింపుల్గా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగారు. c/a, c వచ్చేసి 6, a వచ్చేసి 3, 6/3 అంటే 2. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఇలాంటి క్వశ్చన్స్ వెంటనే ఇలా చూసిన వెంటనే ఇలా టిక్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలన్నమాట అర్జెంట్గా మనం. ఓకే, 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 5 మంది పురుషులు 6 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజుల్లో చేయగలరంట. అలాగే 3 men and 5 women 9 days అంట. అలా అయితే 3 men and 2 women ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్కి కొంచెం టైం పడుతుంది, బట్ స్టిల్ ఆన్సర్ అయితే వస్తుంది. కొంచెం పేషెన్స్తో చేయాలి యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్ని. అంటే ఏదో సింపుల్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్లా కాకుండా కొంచెం టైం పడుతుంది, బట్ స్టిల్ మనకి వితిన్ 1 minute లోపే మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అంటే అన్ని క్వశ్చన్స్ సెకండ్స్లో అయిపోవు కదా. కొన్ని క్వశ్చన్స్కి కొంచెం టైం పడుతుంది. ఆ టైం అనేది ఎప్పుడు కూడా ఇవ్వాలి మనం వాటికి. అంటే ఎగ్జామ్లో టైం ఉంటే, లేకపోతే ఎలాంటి క్వశ్చన్స్ అప్పుడు స్కిప్ చేసి ఎండింగ్లో టైం ఉంటే అప్పుడు మళ్ళీ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఎప్పుడైతే డేస్ కనిపించాయో, ఇక్కడ నాకు 6 days 9 days కనిపించింది. సో రెండిటికి ఎల్సిఎం నాకు 18 కదా. సో టోటల్ వర్క్ నేను ఏమనుకోవచ్చు, 18 units అని అనుకుంటానా? ఓకేనా? అనుకున్నాను. సో 5 men + 6 women ఎన్ని డేస్లో చేస్తున్నారు? 6 రోజుల్లో 18 యూనిట్లు చేస్తారంటే రోజుకు 3 యూనిట్లు చేస్తున్నారు. అలాగే 3 men + 5 women 9 రోజుల్లో 18 యూనిట్లు చేస్తున్నారంటే రోజుకి 2 యూనిట్లు చేస్తున్నారు. దీనికి ఇది 1.5 times ఉంది. అంటే దీనికి 1.5తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, అంతేనా? అంటే నేను జస్ట్ ఈక్వేట్ చేస్తున్నానండి, ఉమెన్కి మెన్కి ఉన్న రేషియో చూద్దామని. అంటే దీనికి 1.5 times చేశాను అనుకోండి, దీనికి 1.5 times చేస్తే దీనికి ఈక్వల్ చేయొచ్చా? సో 1.5 times × 3 అంటే 4.5 men, 1.5 × 5 అంటే 7.5 women ఈక్వల్ అవుతుంది. సో ఇది ఇటుపక్క వస్తే 0.5 men = 1.5 women అయింది. అంటే men = 3 womenకి ఈక్వల్ అయింది, అంతేనా? 3 times ఉంది. సో 1 men = 3 womenకి ఈక్వల్ అయిందండి. సరే, ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? 3 men అలాగే 2 women. 3 men అంటే 3 × 3 అంటే 1 man = 3 women కదా. 1 man చేసే పని 3 women చేసే పని 1 man చేస్తున్నాడు. సో 3 men అంటే 3 × 3 9 women, 9 + 2 11 అంటే 11 women ఎన్ని డేస్లో 18 యూనిట్లు చేస్తారో కనుక్కోవాలంతే. సో ఫస్ట్ థింగ్ ఉమెన్ ఎంత చేస్తారో కనుక్కోవాలి. ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 5 men ప్లేస్లో 15 women పెడతాం, అంతేనా? 3 times ఉంది కాబట్టి. 1 men = 3 women కాబట్టి, అంటే 15 + 6 21 అంటే 21 women = 3 units. సో ఒక ఉమెన్ 1/7 units చేస్తున్నారు. ఒక ఉమెన్ 1/7 units చేస్తే 11 women 11/7 units చేస్తారు. సో 18/11/7 ఆన్సర్ అవుతుంది, అంతేనా? సో 18/11/7 అంటే 18 × 7/11. సో 18 × 7/11ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 11 + 7 రాసుకున్నాను అనుకోండి. ఇది
11 ప్లస్ 7 రాసుకున్నాను అనుకోండి, అంటే ఇది ఏమవుతుంది అప్పుడు 7 ప్లస్ 7 ఇంటూ 7 49/11 అవుతుంది. అంటే 4 అంటే 11 5/11 ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 11 5/11 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో చూసుకోండి, యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్తాను. ఈ క్వశ్చన్స్ కొంచెం రకరకాల వేస్లో చేయొచ్చు. ఇదే ఈ వేలో మాత్రమే చేయాలని అయితే నేను చెప్పను, రకరకాల వేస్లో చేయొచ్చు మనం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏమనుకున్నాం, నార్మల్గా మనం టైమ్ అండ్ వర్క్లో ఎప్పుడు ఏమనుకుంటాం, టోటల్ వర్క్ని ఎంతైనా అనుకోవచ్చు కదా. ఆ ఎంతైనా ఎప్పుడు ఏమనుకుంటాం, ఎల్సిఎం తీసుకొని దాన్నే మనం టోటల్ వర్క్ అని అనుకుంటాం. సో 6కి 9కి ఎల్సిఎం తీసుకున్నాం, 18 వచ్చింది. 18ని టోటల్ వర్క్ అని అనుకున్నాం, బాగానే ఉంది. 5 men ప్లస్ 6 women 6 డేస్లో చేస్తున్నారంటే రోజుకి 3 యూనిట్స్ చేస్తున్నారా? అలాగే 3 men ప్లస్ 5 women 9 రోజుల్లో 18 యూనిట్లు చేస్తున్నారంటే రోజుకి 2 యూనిట్లు చేస్తున్నారా? రోజుకి చేసే పని మనం కనుక్కున్నాం ఫస్ట్. ఇప్పుడు నేను ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? రేషియో కనుక్కుందామని. మెన్కి ఉమెన్కి, మెన్ చేసే పనికి ఉమెన్ చేసే పనికి రేషియో నిష్పత్తి ఎంతో కనుక్కుందామని ఈ రెండింటిని ఈక్వల్ చేశా. ఎలా ఈక్వల్ చేశాను? ఇదేమో 3 ఉంది, ఇదేమో 2 ఉంది. డైరెక్ట్గా ఈక్వల్ చేయొచ్చా? చేయకూడదు కదా. దీన్ని 1.5తో మల్టిప్లై చేశాను అనుకోండి మొత్తం, అప్పుడు ఏమవుతుంది? 2 × 1.5, ఇది కూడా 3 అవుతుంది కదా. అప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చా? సో 1.5తో మల్టిప్లై చేసి ఈక్వల్ చేశా. అప్పుడు 1 men 3 womenకి ఈక్వల్ అని వచ్చింది. అప్పుడు నేను ఏం చేశాను, సింపుల్గా ఇంక ఫైనల్లీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశా. 1 men ప్లేస్లో 3 women పెట్టా, అంటే 5 men ప్లేస్లో 15 women అయింది. అంటే ఉమెన్ రోజుకి 1/7 వర్క్ చేస్తారని అర్థమైంది. మనం కనుక్కోవాల్సింది 3 men 2 women కాబట్టి 3 men ప్లేస్లో కూడా ఉమెన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 9 women ప్లస్ 2 women అంటే మొత్తం 11 women చేసే పని. 11 women 18 యూనిట్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కనుక్కోవాలి. ఒక ఉమెన్ 1/7 వర్క్ చేస్తే 11 women 11/7 చేస్తారు. 18 యూనిట్లు చేయడానికి 18/11/7 ఆన్సర్ అవుతుంది. అదే 11 5/11 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది రకరకాలుగా చేయొచ్చు, మీరు ఏ మెథడ్లో అయినా సరే ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో టైమ్ అండ్ వర్క్లో నెక్స్ట్ వీడియోస్లో ఆ టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం అయితే చూద్దాం, ట్రై చేద్దాం తప్పకుండా. 10 minutes టాపిక్లోని ఆ క్వశ్చన్స్ని ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి కూడా మనం తప్పకుండా చూద్దాం. ఓకేనా. ఎస్ అండి, గేమ్ బాయ్ గారు, వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు అది టోటల్ వర్క్ కదా, టోటల్ వర్క్ రెండింటికి ఈక్వల్ అవుతుంది. వీళ్ళకి 6 days పడుతుంది, వాళ్ళకి 9 days పడుతుంది. కాబట్టి ఇలా చేసినా సరే మనకి ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఏమన్నారు, సిలిండ్రికల్ ట్యాంక్ అంటున్నారు. స్తూపాకార ట్యాంక్లోని రేడియస్ ఇచ్చారు, వ్యాసార్థం 7 మీటర్లు అంటున్నారు, హైట్ ఎత్తు 20 మీటర్లు అంటున్నారు. అలా అయితే ట్యాంక్ మొత్తం నిండుంటే ఏంటి, πr²h కదా ఫార్ములా, πr²h అంటే 22/7 చూసుకోండి, πr²h 22/7 ఇంటూ రేడియస్ 7 కాబట్టి 7 × 7 ఇంటూ హెచ్ ఏమో 20. ఒక 7 క్యాన్సిల్ అయిపోయింది. 0ని ప్రస్తుతానికి పక్కన పెట్టండి. లాస్ట్ డిజిట్ ఒకటి చూడండి, 0 కాకుండా దాని ముందు డిజిట్ అనమాట. 2 × 1 4, 4 × 2 8, 8 ఉండాలి 0 ముందుది. అది కేవలం ఆప్షన్ 4లోనే ఉంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా. సో లాస్ట్ డిజిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో సింప్లిఫికేషన్ అని నేను చెప్పాను చూసుకోండి, డిజిట్ సమ్ని యూజ్ చేయడం ఎలాగా. ఇది ఇప్పుడు కాదండి, 7 years 5 years 6 years ముందు మనం చెప్పుకున్న వీడియోస్ ఉన్నాయి. ఐ థింక్ 5-6 years కూడా ఇంకా ఎక్కువే. సో అప్పుడే మనం డిజిట్ సమ్ గురించి చాలా చెప్పాం. అవి ఒకసారి చూడండి. ఆ సింప్లిఫికేషన్ టోటల్ ఐ థింక్ 15 వీడియోస్ ఉంటాయి, 5 videos ఆర్ 5 to 10 videos ఉంటాయి అనుకుంటా, ఆర్ 15 videos చూడండి ఒకసారి. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యూట్యూబ్ కొత్త ఫీచర్స్ని తీసుకొస్తుంది, టాప్ ఫ్యాన్స్ అని. సంతోష్ ఉన్నారా ఇప్పుడు? ప్రజెంట్ ఈ లైవ్కి మాత్రమేనా ఇది? చూద్దాం.
ఓకే, 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు 14 years ఎగో వచ్చేసి తండ్రి వయస్సు కొడుకు వయసుకు 3 రెట్లంట. అదే ప్రస్తుతం వచ్చేసి 2 రెట్లంట. అలా అయితే ప్రస్తుత వయసులు ఎంత అంటున్నారు. 14 సంవత్సరాల ముందు 3:1 నిష్పత్తిలో ఉంటే ప్రస్తుతం 2:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఇక్కడ ఏమైంది, తగ్గింది. ఇది 14 సంవత్సరాల ముందు వయసు, ఇది ప్రస్తుత వయసు. ఇక్కడ ఏమైంది, ఇది 1 తగ్గింది, ఇదేమో ఈక్వల్గా ఉంది. ఏం చేయాలి అప్పుడు, డిఫరెన్స్ చూసుకోండి. డిఫరెన్స్ ఎంత, 2 కదా. దీని డిఫరెన్స్ ఎంత, 1 కదా. ఈ 1 ఇటు, ఈ 2 ఇటు మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతాయి, కొత్త రేషియోలు. సేమ్ ఇది 3:1 ఉంటుంది, ఎందుకంటే 1తో మల్టిప్లై చేస్తాం కాబట్టి. 2తో మల్టిప్లై చేస్తే ఇది 4:2 అవుతుంది. ఇక్కడ 1 యూనిట్ పెరిగింది, ఇక్కడ 1 యూనిట్ పెరిగింది. ఆ 1 యూనిట్ దేనికి ఈక్వల్ అవ్వాలి, అప్పుడు 14 సంవత్సరాలకి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుత వయసు అడిగారు, సమ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ అడిగారు. తండ్రి మరియు కొడుకు ప్రస్తుత వయసులు మొత్తం అడిగారు. మొత్తం ఎన్ని భాగాలు, ఇదే కదా ప్రస్తుత వయసు. 4 + 2 6 భాగాలు. 1 భాగం 14 అయితే 6 భాగాలు 84 అవుతుంది. ఓకేనా, 84 అవుతుంది. గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు, వెంకటరమణ గారు. వెరీ గుడ్ అండి. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై జేమ్స్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ 1920 రూపీస్కి అమ్మితే ఈక్వల్స్ ది పర్సంటేజ్ లాస్ సఫర్డ్ బై సెల్లింగ్ ఇట్ ఎట్ ₹1500. ఓకే, సో ఒక వస్తువుని 1920 రూపాయలకి అమ్మడం వల్ల సంపాదించిన లాభం శాతం దానిని 1500కి అమ్మడం ద్వారా కలిగే నష్ట శాతానికి సమానం అంటండి. ఆ రెండు ఈక్వల్ అంట. అలా అయితే సెల్లింగ్ ప్రైస్ 10% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక చూడండి, సింపుల్గా 1920 రూపాయలకి అమ్మారండి. ఓకేనా, అప్పుడు ఎంతైతే లాభ శాతం అన్నా అక్కడ లాభం అన్నా ఒకటే అయిపోతుంది, ఎందుకంటే 2% ఒకటే అంటున్నారు కాబట్టి. ఇప్పుడు 1500కి అమ్మారంట, అప్పుడు నష్టం వచ్చింది. సో ఆ నష్టం లాభం సమానం అంటున్నారు, శాతాలే చెప్పారు. ఎందుకంటే ఒకే ఐటెం కదా, ఒకే ఐటెంకి 2% సమానం అంటే 2 నెంబర్లు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా, అంటే ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు, ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది. అంతేనా కదా, ఈ రెండిటికి అది మధ్యలో ఉంటుంది. రెండిటికి డిఫరెన్స్ ఎంత, 420 అంటే 210 దూరంలో ఉంటుంది. దీనికైనా 210 దూరంలో ఉంటుంది. అంటే ఇది ఎంత అవుతుంది, 1710 అవుతుంది. అంతేనా, 1710, లేదా రెండింటికి యావరేజ్ అనుకోండి, ఏదైనా సరే అదే. 1710కి 10% ప్రాఫిట్. 10% అంటే 171 కదా ప్రాఫిట్. కావాలంటే చివరిలో 1 ఉండాలి క్లియర్గా. ఓకే, అండ్ మీరు చూడొచ్చు కూడా 10% పెంచినప్పుడు అది 7000, 2000, 4000 అయ్యే ఛాన్సెస్ లేవు. అలా చూసినా సరే మీరు ఈజీగా టిక్ పెట్టచ్చు. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ 3a minus 4b minus 2c హోల్ స్క్వేర్ అంటున్నారు. సో ఏంటి, మనకి సింపుల్ ఒకటే ఫార్ములా, a + b + c హోల్ స్క్వేర్ అండి. a² + 2b² + c² + 2ab 2 + 2bc + 2ca అంతేనా. సో ఈ a² + b² + c² అన్నీ కూడా సరిపోయి మొత్తం ఇక్కడ దాకా కామనే ఉంది. ఇటుపక్క ఇక్కడ చూద్దాం, 2ab అంటే 2 × 3a × 4b. సో 2 × 3 6, 6 × 4 24 రావాలి, కానీ ఇక్కడ 12 ఉంది. సో ఇది తప్పు. ఓకేనా, మిగతా -24 ఉన్నాయి, సరిపోయి. బీసీ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, బీసీ ప్లస్లో ఉంటుంది. 2 × 4 8, 8 × 2 16. సో ఇది కూడా తప్పు. ఇంకా ఫైనల్ది సిఏ 2 × 3 6, 6 × 2 12. సో ఇది కూడా తప్పు. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఎందుకు ఏంటి అందరికీ ఆప్షన్ 2 వస్తుంది ఏంటి, ఒకరు ఆన్సర్ చేస్తే చాలు మొత్తం వరుసకు పెట్టి ఆన్సర్ చేస్తారు. ఇంకా 2 అని చెయ్యం మనం.
మీ ఆన్సర్స్ మీరు చేయండి, ఒకరు ఆన్సర్ చేసిన తర్వాత ఆన్సర్ చేయొద్దు, ఓకేనా? సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నాలుగు డాట్స్ ఉన్నాయంట ఒకే ప్లేన్లోని, 4 వేరు బిందువులు ఉన్నాయంట ఒక సమతలంలో, ఒక ప్లేన్లో. నో 3 ఆర్ కొలీనియర్, అందులో ఏ 3 కూడా సహరేఖీయంగా ఉండవంట. అంటే అర్థం ఏంటంటే 3 వరుసగా అయితే లేవంట ఇలాగా, ఓకేనా? కొలీనియర్ అంటే 3 వరుసగా ఉన్నాయన్నమాట, అలా లేవంట, ఓకేనా? అలా అయితే ఎన్ని స్ట్రైట్ లైన్స్ గీయచ్చు అని అంటున్నారండి, ఎన్ని విభిన్న సరళ రేఖలు గీయచ్చు అంటున్నారు. ఎన్ని గీయచ్చు? దీన్ని నార్మల్గా, ఎందుకంటే డాట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి జనరల్గా ఆలోచించిన మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు చూడండి, ఒక డాట్, ఇది రెండోది వరుసగా ఉండొచ్చు కానీ మూడోది వరుసగా వేయకూడదు, ఓకేనా? సో రెండోది వరుసగా వేయచ్చు కానీ మూడోది వరుసగా వేయకూడదు, అంటే ఇలా వేసుకోవచ్చా? అవునా? సో ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉంటాయి? ఇప్పుడు ఈ డాట్ నుంచి గీసాను అనుకోండి, ఎప్పుడు కూడా లైన్ అనేది కనీసం 2 డాట్స్తో ఫామ్ అవుతుంది కదా. ఇది ఒక లైన్ 1, దీంతో 2, దీంతో 3, ఈ 3 అయ్యాయి. ఈ డాట్తో మొత్తాన్ని గీస్తాం. ఇంక ఈ డాట్తోని 4, 5 ఈ గీస్తాం. ఇంక ఈ డాట్తో 6, మొత్తం ఎన్ని అయ్యాయి? 6 అయ్యాయి, ఓకే? 6 గీయచ్చు. లేదా ఏంటి సార్, ఇప్పుడు ఏంటి ఎక్కువ నెంబర్ ఇస్తే అప్పుడు ఏం చేయాలి సార్ అని కూడా డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు మొత్తం ఎన్ని డాట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. అందులో మనకు ఒక స్ట్రైట్ లైన్ గీయడానికి ఎన్ని డాట్స్ కావాలి? మనకి 2 డాట్స్ కావాలి. అంటే 4లోని రెండింటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం, అంతేనా? 4C2 అవుతుందన్నమాట. 4C2 అంటే అర్థం ఎంత? ఇక్కడ 2 ఉంది కాబట్టి 4 × 3 అంటే రెండింటిని మల్టిప్లై చేస్తాం తగ్గించి. 4 తర్వాత 4 ముందుదేంటి 3, అలాగే 2 × 1, సో 2 1s 2 2s, 2 × 3 6. పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ టాపిక్ తెలిస్తే మీకు అర్థమైపోద్ది 4C2 అంటే ఏంటో, ఓకేనా? సో అలా మనం 4లో రెండింటిని సెలెక్ట్ చేసుకోవడం అంటే 4C2 అని అంటున్నాం అనమాట అక్కడ. సో అక్కడ ఎన్ని డాట్స్ ఇచ్చినా అప్పుడు మీరు ఈ సింపుల్ ఫార్ములాతో సాల్వ్ చేసుకుంటారు, ఓకేనా? సో నెక్స్ట్ 23 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. పార్ట్నర్షిప్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. 100 లైక్స్ టార్గెట్ని కూడా రీచ్ అవ్వకపోతే ఎలా? హౌ? చూసిన వాళ్ళందరూ ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసాలి వీడియోని. సడన్గా అది ఇప్పుడు 90 అయిపోవాలి, 71 లైక్స్లో ఉంది, అది ఇప్పుడు అర్జెంట్గా 90 అయిపోవాలి వెంటనే. ఓకే, ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్ అన్నారు. సరే, పార్ట్నర్షిప్లో బిజినెస్ పెట్టారంట. ఒకలేమో 6 నెలలు, ఇంకోలేమో 12 నెలలు, ఇంకోలేమో 14 నెలలు పార్ట్నర్ అయి ఉన్నారంట. అంటే అంతవరకు డబ్బులు ఇన్వెస్ట్ చేశారని అర్థం. ఆ లాభం ఎంత వచ్చిందంట? 5:4:7 నిష్పత్తిలో వచ్చిందంట. అలా అయితే వాళ్ళ పెట్టుబడులు ఏ నిష్పత్తిలో ఉన్నాయంటున్నారు. ఎప్పుడు కూడా చూసుకోండి, లాభం ఫైనల్దే వస్తుందన్నమాట. లాభం ఫైనల్గా 5:4:7 నిష్పత్తిలో వచ్చింది లాభం. ఇప్పుడు ఒకరు 6 నెలలు పెట్టారు, వాళ్ళు ఎంత డబ్బులు పెట్టారు మనకి తెలియదు, అది ఏ అనుకుందాం ప్రస్తుతానికి. ఈస్టు ఇంకొకరు 12 నెలలు పెట్టారు, వాళ్ళు బి పెట్టారు అనుకుందాం. ఈస్టు ఇంకొకరు 14 నెలలు పెట్టారు, సి అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఎన్ని నెలలు అయితే పెట్టారో, ఎంత అయితే పెట్టారో, ఎన్ని నెలలు ఎంత, ఆ నిష్పత్తి లాభం నిష్పత్తికి సమానంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకు? ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ నిష్పత్తిలోనే కదా వాళ్ళకి లాభాలు వచ్చాక ఇవ్వాలి, అంతేనా? ఒకరు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఎవరు తక్కువ పెడితే వాళ్ళకి తక్కువ వస్తుంది, అంతే కదా. సో అదే అనమాట పార్ట్నర్షిప్లో, ఇది ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు ఇందులో. ఇప్పుడు కానీ జస్ట్ మన కామన్ సెన్స్తో ఆలోచిస్తే మీకు ఆన్సర్ వెంటనే కూడా ఆన్సర్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు సింపుల్గా పోనీ క్యాన్సిల్ చేసుకుందామండి. 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. అంటే 3A:6B:7C ఈ రేషియోకి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు బాగా ఒకసారి చూడండి, ఇక్కడ ఫైనల్ రేషియో ఏమో ఇది ఎక్కువ ఉంది, ఫస్ట్ది, సెకండ్ తక్కువ ఉంది. ఇక్కడేమో 3A
ఇదేమో 6b. ఇక్కడ క్లియర్గా మనకి ఏం అర్థం అవ్వాలి? ఏ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలా? అంటే ఆ ఫస్ట్ ఏ అనే అతను ఎక్కువ పెట్టి ఉండాలి కదా కంపల్సరీగా. డబ్బులు ఎక్కువ పెడతానే కదా అప్పుడు అది ఫైనల్గా ఇక్కడ ఎక్కువ వచ్చింది, అవునా? సో జస్ట్ ఆ రేషియోని కంపేర్ చేసుకుని మీకు ఆన్సర్ ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ఆప్షన్స్ ప్రకారం చూస్తే, అవునా? ఎందుకంటే ఏ ఎక్కువ పెట్టాలి, కానీ చూడండి ఇక్కడ ఏ ఎక్కువ పెట్టాడు ఫస్ట్ ఆప్షన్లో, గుడ్. ఏ ఇక్కడ తక్కువ పెట్టాడు, ఏ ఇక్కడ తక్కువ పెట్టాడు, ఇక్కడ కూడా తక్కువ పెట్టాడు. సో క్లియర్గా ఆప్షన్ 1 ఆన్సర్ అని చెప్పచ్చా లేదా? వెంటనే చెప్పచ్చా లేదా? లేదు సార్ ఇప్పుడు అన్నీ ఎక్కువ ఉంటే ఏం చేయాలి, కొన్ని ఎక్కువ ఉంటే ఏం చేయాలంటే సింపుల్, ఏం లేదు, ఆ నెంబర్స్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. ఏబిసి ప్లేస్లోని ఈ 5, ఈ 2, ఈ 3 పెట్టండి. ఇప్పుడు 5 పెట్టాను 15 అయింది, ఇక్కడ 2 పెట్టాను 12 అయింది, ఇక్కడ 3 పెట్టా 21 అయింది. ఇప్పుడు చూడండి సరిపోయిందా లేదా? క్యాన్సిల్ చేయండి 3 టేబుల్లో 5, 4, 7 సరిపోయిందా? 5:4:7 అంతే. ఒకవేళ కనుక అన్నీ అలా ఉంటాయి, అన్నీ అలా ఉండకపోవచ్చు, మనం ఏదో ఒకటి ఖచ్చితంగా మనకి అక్కడ ఈజీగా దొరకచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 90 లైక్స్ టార్గెట్ని రీచ్ అవ్వకపోయినా కనీసం 84 దాకా వెళ్ళారు, వెరీ గుడ్. రీనా వచ్చేసి బర్త్డే పార్టీకి 20 నిమిషాలు లేట్గా వెళ్ళిందంటండి. ఎప్పుడు? 3 కిలోమీటర్లు గంటకి నడుచుకుంటూ వెళ్తాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అదే 4 కిలోమీటర్లు గంటకి నడుచుకుంటూ వెళ్తే 30 నిమిషాలు ముందు వెళ్ళిపోయిందంట. అలా అయితే దూరం ఎంత అని అడుగుతున్నారు. అలా అయితే ఆ ఇంటి నుంచి ఆ బర్త్డే పార్టీ మధ్యన దూరం ఎంత ఉన్నదని అడుగుతున్నారు. ప్రీవియస్ పేపర్స్ టెక్నీషియన్ ఖచ్చితంగా మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కటే అండి, ఇప్పుడు కూడా టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్లోని ఒకే ఒక ఫార్ములా. ఏంటిది అది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ 3 కిలోమీటర్లతో వెళ్ళే వాళ్ళు 4 కిలోమీటర్లకు వెళ్ళారంటే అంటే ఏం చేశారు? 4/3 వంతు. అంటే ఇప్పుడు చూడండి 3 కిలోమీటర్లతో వెళ్తున్నారు అనుకోండి, ఓకేనా? వాళ్ళకి కొంత టైం పడుతుంది. 4 కిలోమీటర్లకు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు. అంటే ఏంటి అర్థం? ఎంత పెంచారు? 3 మీద 1 పెంచారు. అంటే 3 4/3 కదా అవుతుంది అది. ఇప్పుడు ఇది 4/3 అయితే ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది? 3/4 అవుతుంది, అంతేనా? ఎందుకు? డిస్టెన్స్ అనేది సేమ్ కాబట్టి. ఇది 4/3 అయితే ఇది 3/4 ఎందుకు అవుతుంది? క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ సేమ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే వస్తుంది కాబట్టి. ఓకేనా? సో సింపుల్గా ఈ 4/3 ఇది 3/4 అంటే అర్థం ఏంటో చెప్తా చూడండి. 4 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటే వీళ్ళకి 3 యూనిట్లు టైం పట్టింది. అదే 3 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటే 4 యూనిట్లు టైం పట్టిందని అర్థం అనమాట ఇక్కడ. అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ 1 యూనిట్ తేడా ఉంది. ఆ 1 యూనిట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇక్కడేమో 20 నిమిషాలు లేటు, ఇక్కడేమో 30 నిమిషాలు ముందెళ్ళిపోతున్నారు. 30 నిమిషాలు ముందెళ్ళిపోతున్నారు, ఇక్కడేమో 20 నిమిషాలు లేటుకి వెళ్తున్నారు. అంటే ఇక్కడికి తేడా ఎంత ఉంది? 50 నిమిషాలు తేడా ఉంది. అంటే ఇది 3 భాగాలంటే 3 50లు 150 నిమిషాలు, ఇది 200 నిమిషాలు, ఇదేమో 150 నిమిషాలు. అంటే మీకు ఏమర్థం అవ్వాలి ఇప్పుడు? డిస్టెన్స్ ఎంత అంటే 4 కిలోమీటర్ల గంటకి వెళ్ళేటప్పుడు 150 నిమిషాలు పట్టింది. 150 నిమిషాలు అంటే ఎంత? 2.5 గంటలు, అంతేనా? 2.5 గంటలు. 4 కిలోమీటర్లు గంటకి చొప్పున 2.5 గంటలకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు? 10 కిలోమీటర్లైనా. ఎందుకు? మొదటి గంట 4, రెండో గంట 4, ఇంకో అరగంటలో 2. లేదా ఈ 3 కిలోమీటర్లతో సాల్వ్ చేసుకోండి, 200 నిమిషాలు. అలా అయినా సరే అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అందరికీ కొంతమందికి మేబీ అర్థం అవ్వకపోవచ్చు, బోయా గారు ఎందుకండి అన్నిసార్లు పెడుతున్నారు. కొంతమంది కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉండొచ్చు, బట్ స్టిల్ మనం ఎప్పుడు కూడా టైమ్ అండ్ డిస్టెన్స్లో మెయిన్ ఫార్ములా ఇది ఒకటే అనమాట. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దీన్ని అర్థం చేసుకుంటే, ఈ ఫార్ములాని ముందు క్లియర్గా అర్థం చేసుకుంటే, ఇప్పుడు దీన్ని ఎలా రాశాను నేను? ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అండి. స్పీడ్ కనుక 2 అయింది, డిస్టెన్స్ ముందు ఈక్వల్గా ఉందనుకుందాం, స్పీడ్ 2 అయింది అనుకోండి, అప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయడానికి టైం ఏమవ్వాలి? సగం అవ్వాలన్నమాట. అప్పుడే కదా 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ బ్యాలెన్స్ అయిపోద్ది.
సో అందుకని ఇక్కడ 4/3 అయితే ఇది 3/4 అవుతుంది అనమాట. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ బ్యాలెన్స్ అయిపోద్ది. ఓకేనా? సరే, ఈ వీడియోకి ఇంకా లాస్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, 10 కిలోమీటర్స్ ఆన్సర్ చేసిన వాళ్ళందరూ వెరీ గుడ్ అండి. క్లాస్ టైమింగ్స్ ఏంటి సార్? మోస్ట్లీ మనకి రాత్రి 7 గంటలకి క్లాస్ అనేది ఉండడానికి మనం ట్రై చేస్తాం. డెఫినెట్గా ఇప్పటి నుంచి మళ్ళీ మనం ఇదే టైం మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ మోడల్ క్వశ్చన్స్ తప్పకుండా చెప్పుకుందాం. మొన్న గ్రాడ్యుయేట్ పేపర్ అయింది కదా, ఆ పేపర్ కూడా మనం చెప్పుకుందాం. ఆల్రెడీ మనం 10 minutes వీడియోస్ చెప్పుకున్నాం కదా, అందులో ఆ క్వశ్చన్స్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. సో మీకు డెఫినెట్గా అది కూడా హెల్ప్ అవుతుంది. అవే మోడల్ క్వశ్చన్స్ అనుకోండి, అవే మెయిన్. ఓకే, సో ఫస్ట్ చాలా ఈజీ క్వశ్చన్ ఇది, అవునా కదా? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. డెసిమల్ పాయింట్ ఇక్కడ ఏం చేశారు? ముందుకు మూవ్ చేశారు. ఒక దగ్గర ముందుకు మూవ్ చేస్తే ఇంకో దగ్గర వెనక్కి మూవ్ చేయాలి. ఇక్కడ ఇది ఏం చేశారు? యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంది. ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ కూడా ముందుకే మూవ్ చేశారు. ముందుకి ఒక దగ్గర ముందుకెళ్తే ఇంకో దగ్గర ఆటోమేటిక్ వెనక్కి వెళ్ళాలి. సో ఇది తప్పు. సెకండ్ చూడండి, 2 పాయింట్స్ ముందుకు వచ్చింది. 2 పాయింట్స్ ముందుకు వచ్చిందంటే ఇంకో దగ్గర 2 పాయింట్స్ వెనక్కి వెళ్ళాలి. ఒకటి వెనక్కి వెళ్ళింది ఇక్కడ, రెండోది ఒకటి వెనక్కి వెళ్ళిందంటే ఇంకొక దగ్గర ఒకటి వెనక్కి వెళ్ళాలి. సో ఇది కూడా వెనక్కి వెళ్ళింది. సరిపోయిందా? ఆప్షన్ 2. ఎన్ని ప్లేసెస్ అయితే ముందుకు పంపిస్తున్నామో అన్ని ప్లేసెస్ వేరే వాటిల్లోని వెనక్కి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? అది చూస్తే చాలా ఈజీగా ఆప్షన్ 2 అని అర్థమైంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీ డౌట్స్? సో చూసుకోండి, జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ ఉంది. అందులో మనకి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 500 రూపీస్కి మాత్రమే. అండ్ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి మొన్న ఎగ్జామ్లో కూడా మనం చెప్పిన బిట్స్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. 100 రూపీస్కే ప్రజెంట్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడు జూలై మంత్ కూడా యాడ్ చేసి దీన్ని కంప్లీట్గా అయితే 150 రూపీస్ చేయబోతున్నా. ఓకేనా? సో ఇప్పుడే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. జూలై మంత్ కూడా ఇంక్లూడ్ అవుద్ది. ఎప్పటి నుంచి? నవంబర్ 2024 నుంచి జూలై 2025 వరకు. ప్రజెంట్ అయితే 100 రూపీసే ఉంది, కానీ అది ఇప్పుడు 150 రూపీస్ అయిపోతున్నాం. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి తొందరగా. లాస్ట్ క్వశ్చన్ మెథడ్ చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ మెథడా? ఇది అడుగుతున్నారా? ఏం లేదండి. ఇప్పుడు నేను దీన్ని డివైడెడ్ బై 10 చేశాను అనుకోండి. అప్పుడు దీన్ని ఏం చేయాలి? నేను బ్యాలెన్స్ చేయడానికి ఇంటూ 10 కదా చేయాలి. దీన్ని డివైడ్ బై 10 చేస్తే దీన్ని ఇంటూ 10 చేయాలి. డివైడెడ్ బై 10 చేస్తే డెసిమల్ పాయింట్ ముందుకు మూవ్ అవుతుంది. ఓకేనా? దీన్ని ముందుకు అనుకుందాం, వెనక్కి అనుకుందాం. సరే, వెనక్కి అనుకుందాం. వెనక్కి మూవ్ అవుతుంది. ఓకేనా? డివైడ్ చేస్తే, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ముందుకు మూవ్ అవుతుంది. అంతేనా? సో జస్ట్ ఆ బ్యాలెన్స్ అవుతుందో లేదో చూసుకుంటే చాలు. ఇప్పుడు మళ్ళీ డివైడ్ బై 10 దీనికి ఇప్పుడు రాసుకొని, ఇప్పుడు ఏమైంది ఇక్కడ డెసిమల్ పాయింట్ మూవ్ అయిందంటే ఓకే డివైడ్ బై 10 చేశారు ఇక్కడ అని చెప్పి అనుకొని మళ్ళీ దేనికో దానికి ఇంటూ 10 చేయాలని అంతలా ఎత్తుక్కుంటే, ఇప్పుడు అంటే ఇంటూ 10 చేయాలి అంటే ఈ డెసిమల్ పాయింట్ ఇక్కడికే రావాలి, కానీ ఇక్కడేమో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇది తప్పు. అంతలా చేయకుండా, ల్యాగ్ చేయకుండా మనం సింపుల్గా డెసిమల్ పాయింట్ ఇక్కడ ఒక ప్లేస్ మూవ్ అవుతే ఎక్కడో ఒక దగ్గర నెక్స్ట్ ఇటుపక్క మూవ్ అవ్వాలి అన్న సంగతి చూసామంతే. ఓకేనా? మీరు ఎప్పుడు డైలీ అంటున్నారు కానీ రోజు రావట్లేదు. యా అండి, అది చాలా మధ్యలో ఎక్కువ గ్యాప్ వస్తుంది. బట్ స్టిల్ మనం ఇప్పటి నుంచి చేద్దామండి తప్పకుండా. ఓకే, అంటే మధ్యలో అప్పుడప్పుడు ఎప్పుడైనా మిస్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఉండేలాగా ట్రై చేద్దాం. అంటే వేరే వర్క్స్ ఉండడం వల్ల లాస్ట్ సమ్ రిపీట్ చెప్పాను. అర్థమెటిక్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ చేయలేకున్నాం. అర్థమెటిక్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒకటే, ఏంటిది? బేసిక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనే ఫార్ములా చెప్పానా? ఇది ఎంత బేసిక్ ఫార్ములా, చాలా బేసిక్ ఫార్ములానా? ఈ ఫార్ములా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. ఇప్పుడు ఈ ఫార్ములాతో క్లియర్గా ఇది 2 times పెరిగితే ఇది 1/2 అని చెప్పానా?
అలాంటి కాన్సెప్ట్స్ కనుక, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు క్వశ్చన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు ఇందాక టైం అండ్ వర్క్ చెప్పుకున్నాం. టోటల్ వర్క్ని ఏమనుకుంటున్నాం, ఎందుకు అనుకుంటున్నాం, అలాంటివి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నామో కూడా తెలుసుకోవాలి, అది ఎందుకు చేస్తున్నామో కూడా అర్థం చేసుకోవాలి. ముందు బేసిక్స్ అయితే రావాలండి. ఫస్ట్ డిస్టెన్స్ అండ్ హవర్స్ అండ్ స్పీడ్ సమ్ చెప్పండి సార్. తప్పకుండా అండి, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాం. రేషియో మెథడ్ 24 చెప్పండి. రేషియో మెథడ్ 24 ఏం రేషియో మెథడ్ అంటున్నారు? ఏ రేషియో మెథడ్ అడుగుతున్నారు? ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఆల్రెడీ వచ్చాయి కదండి డేట్స్. ఆగస్ట్ 8th నుంచి కదా ఎగ్జామ్. మీకు ఈరోజే సిటీ ఇంటిమేషన్ కూడా మనకి రిలీజ్ అయింది. యాక్చువల్లీ సిటీ ఇంటిమేషన్ అండర్ గ్రాడ్యుయేట్కి రిలీజ్ అయింది, కాకపోతే అందరికీ రాదు. 10 days ముందు ఉన్న వాళ్ళందరికీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు. తర్వాత రేపు చూడండి, ఎల్లుండి చూడండి, ఈరోజు ఓపెన్ అవ్వకపోతే రేపు చూడండి, ఎల్లుండి చూడండి, అలా వరుసగా చూసుకుంటే వెళ్ళండి. మీకు 10 days ముందు మీ ఎగ్జామ్ లింక్ అనేది, మీ సిటీ ఇంటిమేషన్ లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? టైమ్ అండ్ స్పీడ్. ఓకే అండి, టైమ్ అండ్ స్పీడ్కి నేను తప్పకుండా అండర్ గ్రాడ్యుయేట్లో ఒక 10 minutes వీడియో చెప్తా కదా, అందులో మనం క్లియర్గా కాన్సెప్ట్ కూడా చెప్పుకుందాం. ఓకేనా గేమ్ బాయ్ గారు? సో ఓకే అండి, అయితే జస్ట్ 2 likes అయితే 100 likes కంప్లీట్ అయిపోతాయి. మన టార్గెట్ రీచ్ అయిపోతాం మనం. అట్లీస్ట్ అది లీస్ట్ టార్గెట్ అనమాట. యాక్చువల్లీ 100 అంటే చాలా తక్కువ, బట్ స్టిల్ ప్రజెంట్ అలా ఉన్నాయి మరి టార్గెట్స్. ఏం చేస్తాం? ఓకే అండి, అయితే సో మనం నెక్స్ట్ రేపు మళ్ళీ 7 o'clock కలుద్దాం. నైట్ 7 o'clockకి డెఫినెట్గా 99.9% ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి క్లాస్ ఉండేలాగా నేను ట్రై చేస్తాను. తప్పకుండా మీరు కూడా ఆ టైంకి అటెండ్ అవ్వడానికి మీరు కంపల్సరీగా ట్రై చేయండి. సరేనా? సో ఓకే అండి, అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.